ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో ఈ ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. ఎంత మంచి దేవుడు అయ్యా, నీకు వందనాలు. గత కాలమంతయు మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ 7వ మాసము ఆఖరి దినం ఉదయకాలం నీ పాదసందులో చేరి నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి ఈ ప్రార్థనా పోరాటంలో మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు వేలాది వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. గొప్ప రాజా, నీకు వందనాలు తండ్రి. జాయిన్ అయి వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు అంతట్లో కూడా మీరే తోడుగా ఉండమని, నీ కృప చూపించి సహాయం దయచేసి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ సమస్తమును మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనమందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దామండి. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువైన పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువైన పరిహారి. యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువైన పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువైన పరిహారి. యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి.
పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి బహువ్యాధులు నన్ను సోకిన నాకు శాంతి కరువైన బహువ్యాధులు నన్ను సోకిన నాకు శాంతి కరువైన బహువ్యాధులు నన్ను సోకిన నాకు శాంతి కరువైన నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువైన పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువైన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి దేవా నీవే నా ఆధారము నీ ప్రేమకు సాటెవ్వరు దేవా నీవే నా ఆధారము నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే
తగు దేవా నిత్యుడవగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధనా నీకే సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధనా నీవే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే రెండు చేతులైన వచ్చారు దేవా నీకే స్తోత్రం నీకే వందనాలు తండ్రి. అందరూ కూడా బిగ్గరగా స్వరం ఎత్తి యేసయ్యా నీకే వందనాలు తండ్రి, నీకే మహిమ ప్రభువా తండ్రి, నీకే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మా రక్షణకర్త దేవా నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలు. యేసయ్యా రక్షణకర్త మారని మా దేవా మాలోన వసించు మహిమా స్వరూపా మా రక్షణకర్త మారని మా దేవా మాలోన వసించు మహిమా స్వరూపా మహిమా ఘనత ప్రభావము నీకే ఆరాధనా నీకే మహిమా ఘనత ప్రభావము నీకే ఆరాధనా 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 నీకే స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా అత్యంత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా. రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. హల్లెలూయా.
ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి, దైవజనులు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి, దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క మాటలను మనము ఆలోచించేద్దాం. దేవుడు మన ఆశ్రయము, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మన ధ్యానాంశము గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ ఇన్ ఫియర్, భయములో దేవుడే మన ఆశ్రయము అని మనము చూద్దాం. ఐజియా చాప్టర్ 41 verse 9 and 10. You whom I have taken from the ends of the earth and called from its farthest regions and said to you, You are my servant, I have chosen you and have not cast you away. Fear not, for I am with you. Be not dismayed, for I am your God. I will strengthen you. Yes, I will help you. I will uphold you with my righteous right hand. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనం మనం చదువుదాం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుమో. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుమో. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. ఫియర్ ఈజ్ వన్ ఆఫ్ సేటన్స్ గ్రేటెస్ట్ వెపన్. భయము అనేది అపవాది మన మీద, విశ్వాసుల మీద ఉపయోగించేటువంటి చాలా గొప్ప ఆయుధమై ఉన్నది. విశ్వాసం ఏం చెప్తుందనంటే దేవుడు చేయగలడు, నేను ఆశ్రయించినటువంటి దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నా దేవునికి సమస్తము సాధ్యమే అని విశ్వాసం చెప్తూ ఉంటే, భయం మాత్రము దేవుని వైపు కాకుండా పరిస్థితుల వైపు చూచేటట్లుగా చేసి మన పరిస్థితులు, మనకున్నటువంటి సమస్తము కూడా మనల్ని ఎంతగానో భయంలోనికి, ఇది అసాధ్యము కదా అని నెట్టివేస్తూ ఉంది. కానీ విశ్వాసంతో మనం ముందుకు సాగే బిడ్డలుగా మనం ఉండాలి. ఈరోజు మన ధ్యానాంశంలో మొదటి మాట, గాడ్స్ ప్రెజెన్స్ రిమూవ్స్ ఫియర్. దేవుని సన్నిధి భయాన్ని తొలగించేస్తుంది. మరలా ఒకసారి ఈ మాటలు నేను చదువుతున్నాను. ఐజియా చాప్టర్ 41 verse 9 and 10. You whom I have taken from the ends of the earth and called from its farthest regions and said to you, You are my servant, I have chosen you and have not cast you away. Fear not, for I am with you. Be not dismayed, for I am your God. I will strengthen you. Yes, I will help you. I will uphold you with my righteous right hand. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనం మనము మరలా కలిసి చదువుదాం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుమో. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుమో. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. మీరు భయపడకండి, ఎందుకంటే ఏది కూడా, ఏ చెడ్డది కానీ, ఏ భయంకరమైనది కానీ మీకు సంభవించదు అని దేవుడు చెప్పలేదు. కానీ భయపడకండి, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను నీ దేవుడినై ఉన్నాను, నీవు దిగులు పడకు. నిన్ను బలపరిచేవాడిని నేనే, నీకు సహాయము చేయవాడు నేనే. నా నీతి అనే దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంచేవాడును నేనే. కాబట్టి నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది కనుక మీరు భయపడకండి అని దేవుడు సెలవిస్తున్నాడు. నిన్నటి దినాన్ని కూడా మనం ఆలోచన చేశాం. మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనల్ని భయంలోనికి నెట్టివేస్తాయి. ఇది అసాధ్యము కదా అని అనిపిస్తుంది. కానీ మనము ఎలా ఉండాలంటే, దేవుడే మనకు ఆశ్రయముగా చేసుకొని ఆయన సన్నిధిలో, ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవారిగా ఉండాలి. పిల్లల్ని మనం గమనించినట్లయితే తల్లిదండ్రులతో పాటు ఉన్నప్పుడు వారెంతో ధైర్యంగా ఉంటారు, ఎంతో నిశ్చింతంగా వారు తమ ఓన్ జోన్లో ఉండి చక్కగా ఆడుకుంటూ ఉంటారు. అదే తల్లిదండ్రులు అక్కడ లేరు అనేటువంటి విషయం వారికి అర్థమైనప్పుడు వారు ఆడుకోవడం మీద కాదు, లేకపోతే వారు నిశ్చింతంగా ఉండే పరిస్థితుల నుండి వారు తల్లిదండ్రులు ఎక్కడున్నారని వెతుక్కోవడం ప్రారంభిస్తూ ఉంటారు.
మనము కూడా మనం ఎక్కడో ఈ లోకంలో దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయి మన సొంత జీవితాన్ని మన సొంత ఆలోచన ప్రకారంగా నడిపించుకోవాలి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే మనం అంత నిశ్చితంగా ఉండలేము, అంత నెమ్మదిగా మనం ఉండలేము. కానీ ఎప్పుడైతే మనము ఆయన సన్నిధికి వస్తామో, ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతామో, మనము కూడా అన్నీ మర్చిపోయి మన జీవితంలో దేవుని స్తుతించుకుంటా ఆరాధించుకుంటా ఎంతో నిశ్చింతంగా నెమ్మదిగా మనము ఉండవచ్చు. కాబట్టి దేవుని సన్నిధి ఏం చేస్తుందనంటే మనకున్నటువంటి భయాన్ని తీసివేస్తుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 40 దినాలుగా భయపడుతూ ఉన్నారు. ఈ గొప్ప ఆజానుభావుడైనటువంటి గొల్యాతుతో యుద్ధం చేయడానికి ఎవరూ సాహసం చేయట్లేదు. ఎందుకంటే అందరూ కూడా వారి పక్షంగా ఉన్న దేవుడి వైపు కాకుండా వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూస్తున్నారు, ఆయన ఎత్తు చూస్తున్నారు, ఆయన అరిచే అరుపులను చూస్తున్నాడు, వారు వేసేటువంటి సవాళ్లను ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు అనబడినటువంటి వారు చూస్తున్నారు. కానీ వీరి పక్షముగా ఉన్న దేవుడి వైపు వీరు చూడట్లేదు. కానీ ఒకే ఒక్కడు దావీదు మాత్రం ఏమంటున్నాడంటే, నేను యెహోవా నామములో వస్తాను, యెహోవా నామములో నేను యుద్ధం చేస్తాను, నా దేవుడు గొప్ప దేవుడు, ఇలాంటి వాడికి అసలు మన దేవుణ్ణి మనలను సవాలు చేసే అవకాశమే లేదు అని ధైర్యంగా పోరాటం చేయడానికి ముందుకు సాగుతున్నాడు. దేవుని సన్నిధి మనకు మన భయాన్ని దూరం చేస్తూ ఉంది. రెండవది, గాడ్స్ ప్రామిసెస్ సైలెన్స్ ఫియర్. దేవుని వాగ్దానములు భయాన్ని నిశ్శబ్దం చేసేస్తాయి. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, మనము వాగ్దానముతో పిలువబడినటువంటి వారము. దేవుడు మన జీవితంలో మనకు వాగ్దానాన్ని అనుగ్రహించాడు. వాగ్దానం ఏం చేస్తుందనంటే ప్రతి భయాన్ని కూడా అది నిశ్శబ్దం చేసేస్తుంది. భయం అనేది మాట్లాడకుండా, భయం అనేది మన జీవితంలో మన పరిస్థితుల వైపు చూపించి అయ్యో ఇది అసాధ్యము అని మనల్ని భయపెట్టేదానికి బదులుగా భయం అనేది పూర్తిగా నిర్మూలన చేయబడుతుంది. జాషువా చాప్టర్ 1:9, హ్యావ్ ఐ నాట్ కమాండెడ్ యూ, బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్, డు నాట్ బీ అఫ్రైడ్ నార్ బి డిస్మైడ్, ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ వేర్ ఎవర్ యూ గో. యెహోషువ గ్రంథం 1:9, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. నేను నీకు చెప్పాను కదా, నీకు ఆజ్ఞాపించాను కదా, నీకు ముందుగానే తెలియజేశాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. యెహోషువ, నేను నీకు అప్పగించినటువంటి పని నువ్వు చేయగలవు, నువ్వు దిగులు పడకు, నువ్వు భయపడకు, జడియకు, నేను నీకు తోడై ఉన్నాను, నీ మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు అని దేవుడు తన వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. యెహోషువను బలపరుస్తూ ఉన్నాడు. భయము మాటిమాటికి ఏం చేస్తుందనంటే, ఇది సాధ్యమేనా, ఇది చేయగలనా, ఇది నా వల్ల అవుతుందా, ఇది జరిగే పనేనా అని అనిపిస్తుంది. కానీ దేవుడు మాత్రమో, ఇదిగో నా వాగ్దానాన్ని ఎత్తుపట్టుకో, నేను నీకు తోడుగా ఉన్నాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంది, నేను నీవు నడిచే మార్గం అంతట్లో కూడా తోడుగా ఉంటానని దేవుని యొక్క వాగ్దానాలు మనతో మాట్లాడుతున్నాయి. ద మోర్ వి ఫిల్ అవర్ హార్ట్స్ విత్ గాడ్స్ ప్రామిసెస్, ద లెస్ రూమ్ వి గివ్ టు ఫియర్. ఎంత ఎక్కువగా అయితే మన హృదయాన్ని దేవుని వాగ్దానాలతో మనం నింపుకుంటామో, అంత ఎక్కువగా మనం దేవుని మీద విశ్వాసం ఉంచుతామో మన భయం అంతగా తగ్గిపోతుంది. కాబట్టి వాగ్దానాలతో మన జీవితాన్ని నింపుకోవాలి. దేవుని యొక్క మాటలతో మన జీవితాన్ని, మన హృదయాన్ని నింపుకున్నప్పుడు ధైర్యంతో ముందుకు సాగగలము. దేవుణ్ణి మనము ఆశ్రయముగా చేసుకుని ముందుకు వెళ్తాం. చీకటి ఉన్న స్థలములో ఎప్పుడైతే వెలుగు వస్తుందో అక్కడ చీకటి ఏమాత్రము ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వెలుగు రాగానే చీకటి పారిపోతుంది. అలాగే దేవుని వాక్యం మన హృదయంలోనికి రాగానే భయం అనేది ఆగిపోవాలి. భయము, పిరికితనము అనేది పూర్తిగా నిశ్శబ్దం చేయబడాలి. అబ్రహాము తన జీవితంలో ఎన్నో సంవత్సరాలు వేచి ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం ఏం చేశాడంటే, అబ్రహామా, నేను నీకు కుమారుని అనుగ్రహిస్తాను, నేను ఆశీర్వదిస్తాను అని అబ్రహాముకు చెప్పినటువంటి దేవుడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ కుమారుడు రాలేదు, కుమారుడు పుట్టట్లేదు, ఏ కార్యము కూడా జరగట్లేదు. బహుశా అబ్రహాము మనసులో కొన్ని ఆలోచనలు వస్తూ ఉండొచ్చు. వారి సొంత ప్రయత్నాలు వారు చేయడం ప్రారంభిస్తున్నారు. కానీ దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవుడు అబ్రహాముకి తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో వాగ్దానం చేశాను కదా, నేను చెప్పిన మాట ఖచ్చితంగా నీ జీవితంలో నీ ద్వారా నేను నెరవేరుస్తానని దేవుడు మాట నెరవేర్చుకున్న దేవుడిగా ఉన్నాడు. 100 సంవత్సరాల ప్రాయంలో అబ్రహామును దేవుడు దర్శించి
కుమారుడిని ఇస్సాకుని దేవుడు దయచేశాడు. కాబట్టి వాగ్దానాలు మన జీవితంలో, మన హృదయంలో మనం భద్రం చేసుకోవడాన్ని బట్టి ప్రతి విధమైనటువంటి భయము, పిరికితనం అనేది నిశ్శబ్దం చేయబడాలి. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని మాటలను, దేవుని వాగ్దానములను ధ్యానించడం మనము ప్రారంభిద్దాం. ఇక మూడవది, గాడ్స్ పర్ఫెక్ట్ లవ్ డ్రైవ్స్ అవుట్ ఫియర్. దేవుని పరిపూర్ణ ప్రేమ భయాన్ని తొలగిస్తుంది. 1 John chapter 4 verse 18, there is no fear in love, but perfect love casts out fear, because fear involves torment. But he who fears has not been made perfect in love. మొదటి యోహాను పత్రిక 4:18 ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. ఒకవేళ మీరు భయపడుతూ ఉంటే యు ఆర్ నాట్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ లవ్. మీరు ప్రేమలో పరిపూర్ణులుగా చేయబడలేదు. కానీ ప్రేమలో పరిపూర్ణులుగా చేయబడినప్పుడు మీరు ఏమాత్రము కూడా భయపడరు. ప్రేమలో భయం ఉండదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భయము ఏమంటుందంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిగా మిగిలిపోయాను, ఐఎమ్ ఎలోన్, నా వల్ల ఏమవుతుంది అని పిరికితనం మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని కలవరపరుస్తూ ఉంటే, దేవుడు మాత్రం ఏమంటున్నాడంటే, నువ్వు నా సొత్తు, నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను ఎప్పుడు కూడా కొనుక్కొను, నిద్రపోను, నిన్ను కాపాడువాడును నేనే. అలాగే లార్డ్ సేస్ యు బిలాంగ్ టు మీ, నీవు నా సొత్తు, నేను నీ కొరకు నేను పని చేస్తాను, కార్యము జరిగిస్తాను, నువ్వు ఒంటరివాడివి కాదు, నేను ఉన్నాను అని దేవుడు ఎప్పుడు కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా భయానికి మనం అవకాశం ఇవ్వకుండా దేవునిని ఆశ్చర్యముగా కలిగి ఉండి మనం ముందుకు సాగేవారిగా మనం ఉందాం. నిజముగా ప్రేమను అనుభవించినటువంటి వారమైతే మనలో ఏమాత్రము కూడా భయము ఉండదు. ఎందుకంటే మన తండ్రి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడువడు, ఎడబాయడు అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. చూడండి, పేతురు యేసుప్రభుని విడిచిపెట్టేసి ముమ్మారు అబద్ధం ఆడాడు. యేసుప్రభు ఎవరో నాకు తెలియదండి అని అబద్ధమాడిన పేతురునే దేవుడు మరలా తిరిగి వచ్చి తనని పునరుద్ధరించి ప్రేమించి గొప్ప పరిచర్యను అప్పగించాడు. కొన్నిసార్లు మనం ఫెయిల్ అయిపోతూ ఉండొచ్చు. కొన్నిసార్లు మనము నిజముగా దేవునికి ప్రీతికరంగా, ప్రియముగా మనం జీవించలేని పక్షంలో కూడా ఆయన వచ్చి మనల్ని ప్రేమిస్తూ మనల్ని ఇంకా కూడా ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికి ఆత్మీయంగా మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాది దేవుని మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన మన పక్షముగా ఉన్నాడు. మనం ఏమాత్రము కూడా భయపడకుండా, జడియకుండా మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని భక్తిగా, యథార్థంగా జీవించేవారుగా మనము ఉందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, భయం అనేది మీ హృదయాన్ని అనే తలుపును తడుతూ ఉంటే మీరు తలుపును తెరవకండి. ఒకవేళ భయం ఉంటే ఆ భయము ఎప్పటికీ ఉండిపోయే గెస్ట్గా మీ హృదయంలో ఉంచుకోకండి. కానీ భయం వచ్చినప్పుడు వెంటనే విశ్వాసాన్ని ఆహ్వానించండి. భయము కాదు, దేవుని మాటలు అధికంగా వినడం ప్రారంభించండి. చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు కాదు, జరుగుతున్నటువంటి సంఘటనల వైపు కాదు, కానీ దేవుని వైపు చూస్తూ ధైర్యముగా ముందుకు మనము సాగిపోదాము. అట్టి ధైర్యముతో దేవుడు మనందరినీ నింపునుగాక. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ ఇన్ ఫియర్ అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. భయములో దేవుడే మన ఆశ్రయము. అందులో మొదటి మాటగా గాడ్స్ ప్రెజెన్స్ రిమూవ్స్ ఫియర్. దేవుని సన్నిధి ఏం చేస్తుందంటే భయాన్ని తొలగించేస్తుంది. రెండవ మాట, గాడ్స్ ప్రామిసెస్ సైలెన్సెస్ ఫియర్. దేవుని వాగ్దానములు భయాన్ని నిశ్శబ్దం చేసేస్తాయి. ఇక చివరిగా మూడవ మాట, గాడ్స్ పర్ఫెక్ట్ లవ్ డ్రైవ్స్ అవుట్ ఫియర్. దేవుని పరిపూర్ణ ప్రేమ భయాన్ని తొలగించేస్తుంది అనే చక్కటి వాక్యాన్ని ఉదయకాల సమయం ధ్యానిస్తూ ఉన్నాం. మీరెందు నిమిత్తం భయపడుతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీతో, నాతో, మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడవద్దు, నా సన్నిధి మీకు తోడుగా ఉంది, నా వాగ్దానాలు మీకు తోడుగా ఉన్నాయి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా పరిపూర్ణ ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఏమాత్రం భయపడకండి అని దేవుడు చలవిస్తూ ఉన్నాడు. దేవుడే మనకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీవు మా ఆశ్చర్యమై ఉన్నావు. నిన్ను నన్న ప్రభా ఆశ్చర్యముగా కలిగినటువంటి మేము ఏమాత్రము కూడా భయపడడానికి వీల్లేదు. నీ సన్నిధి మాకు తోడుగా ఉన్నది. దేవా నీ వాగ్దానములు మాకు తోడుగా ఉంచావు. అయ్యా నీకు వందనాలు. నీ యొక్క అపారమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన ప్రేమ మాకున్నది. దేవా నిన్ను బట్టి మేము ఏమాత్రము కూడా భయపడకుండా ముందుకు సాగుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఈ జూలై మాసము మొదటి దినం మొదలుకొని ఈ ఆఖరి దినం వరకు మీరు మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా పరిస్థితుల వైపు చూస్తూ ఉండగా మాకు ఒకవేళ భయము సంభవిస్తే అయ్యా నీకు వందనాలు, ఈ భయాన్ని తొలగించేసుకొని విశ్వాసముతో మమ్మల్ని మేము నింపుకోవడానికి సహాయం దయచేయండి. కృపగల రాజా నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడు అయ్యా నీకు వందనాలు. ఈ జూలై మాసం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని సెలవిచ్చిన దేవా నీ నామములో మేము అడుగుతున్నాం. ప్రతిదినము ప్రతినిత్యము వాక్యము నెత్తిపట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు జనములను మీరు దయచేయండి. అనేక నూతనాత్మలు మేము పొందడానికి సహాయం దయచేయండి. మందిరములోనికి నూతనాత్మను నడిపించండి. సంఘానికి కావలసిన విశాలమైన స్థలాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఆదివారం జరిగే 4 ఆరాధనలు బట్టి నీకు వందనాలు. అయ్యా స్థానికంగా జరుగుతున్న ఆరాధనల కొరకే నీకు స్తోత్రం. బ్రాంచ్ చర్చెస్లో జరిగే ఆరాధనలు బట్టి నీకు వందనాలు. మొబైల్ చర్చ్లో జరుగుతున్న ఆరాధనలు బట్టి నీకు స్తోత్రం. చిన్నపిల్లల మధ్యలో జరిగే ఆరాధనలు బట్టి నీకు స్తోత్రం. అయ్యా నిర్విరామముగా దైవజనులు ఎంతో కష్టపడుతూ పరిచయం జరిగిస్తున్నారు, ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. వారికి సహకారంగా అనేక మందిని మీరు లేవనెత్తండి. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా చక్కగా పనిచేయడానికి, సంఘ దర్శన నెరవేర్పులో పాలివారుగా మేమందరం ఉండడానికి సహాయం దయచేయండి. అయ్యా చేరుకొనుట, తప్పించుట, ఉజ్జీవింప చేయుట, పంపుట అనే సంఘ దర్శనాన్ని మీరు మాకు దయచేశారు. ఈ గొప్ప దర్శనములో పాలివారిగా ఉంటూ మేము పని చేయలాగునే సహాయం దయచేయండి. JGM జాషువా దీవెన్, JGM కిడ్స్ అనే యూట్యూబ్ ఛానల్స్ కొరకే నీకు వందనాలు. ఇంకా అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకొని దీవించబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కనికరము గల దేవా నీకు వందనాలు. శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనలు అద్భుతంగా, దీవెనకరంగా మీరు జరిగించమని వేడుకుంటున్నానయ్యా నీకు వందనాలు. ఈరోజు సాయంకాలం ఉపవాస ప్రార్థన అద్భుతంగా, గంభీరంగా మీరు జరిగించండి తండ్రి నీకు వందనాలు. ప్రతి ఉదయాన్నే ఈ విధంగా మేము ప్రార్థించడానికి, మొరపెట్టడానికి, విజ్ఞాపన చేయడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రార్థన పోరాటమును బట్టి నీకు వందనాలు. అయ్యా ఈ ప్రార్థన పోరాటమును నిర్లక్ష్యం చేయకుండా మేము చక్కగా వీటిలో పాలుపంపులు పొందుటకు సహాయం దయచేయండి. కృపగల రాజా నీకు వందనాలు. ఆగస్టు మాసం మా అందరికీ దీవెనకరంగా ఉంచండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. 3వ తారీఖున జరిగే నవా మందిర వార్షికోత్సవ పండుగలో దైవజనులు మీరు అద్భుతంగా వాడుకోండి. 4, 5, 6 తారీఖుల్లో జరిగేటువంటి రాజ్యస్వార్థ సభలు గంభీరంగా మీరు జరిగించండి. దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బాప్తిస కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆగస్టు 15వ తారీఖున అనేక మంది బాప్తిసాలు తీసుకోవడానికి సహాయం దయచేయండి. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో గొప్ప శాంతి, సమాధానము, నెమ్మదిని దయచేయండి. సువార్త విరివిగా ప్రకటించబడుటకు సహాయం దయచేయండి. భారతదేశాన్ని మీరు దీవించండి. మా అధికారుల కొరకు, నాయకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. ఆర్థికంగా మా దేశాన్ని అభివృద్ధిపరచండి. అయ్యా నీకు వందనాలు. శాంతిని, ఐక్యతను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప రాజా నీ చిత్తము, నీ ఉద్దేశములు మా దేశములో నెరవేర్చబడునుగాక అని మొరపెడుతున్నాం. తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ కొరకు, ఆంధ్రప్రదేశ్ కొరకు నీకు వందనాలు. సహాయం దయచేయండి. విద్యాశాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం. విద్యార్థులందరినీ మీరు దీవించండి. విద్యార్థుల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు. సహాయం దయచేయండి. కృప చూపించండి. పిల్లలందరినీ మీరు దీవించండి. దేవా బలహీనంగా ఉన్న బిడ్డలకు, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత, హీలింగ్ నీ నామములో కలుగునుగాక. అయ్యా నీకు వందనాలు. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలకు మీరు ఆరోగ్యము దయచేయండి. కృపగల రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యవన బిడ్డలకు అయ్యా చక్కటి సంబంధాలు కుదిరి దైవికంగా నేను ప్రభువా చక్కగా
నీ నామ మహిమార్థమై జీవితాలు కట్టబడినట్లుగా వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. వివాహములు జరిగిన బిడ్డలకు ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో మూయబడిన గర్భములు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలకు సంతానము దయచేయండి. వృద్ధులను మీరు కాపాడండి అయ్యా, నీకు వందనాలు. దేవా, నీ బిడ్డలకు సొంత గృహాలు మీరు దయచేయండి. కనికరము గల దేవా, నీకు వందనాలు. వారు ప్రార్థన చేస్తూ ఉండగా నీ కార్యములు జరిగించండి. విశాలమైన చక్కటి సొంత గృహాలు నీ బిడ్డల సొంతమవునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాహనం లేని బిడ్డలకు వాహనాలు దయచేయండి. న్యాయశాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కోర్టు కేసులను మీరు కొట్టివేయండి. దేవా, మెడికల్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు నీకు స్తోత్రం తండ్రి. మా దేశ భద్రతా దళాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేవీ కొరకు, ఆర్మీ కొరకు, ఎయిర్ ఫోర్స్ కొరకు నీకు వందనాలు. మా దేశాన్ని మీరు కాపాడండి, నీ కృప చూపించండి అయ్యా. ప్రింట్ మీడియా కొరకు, ఎలక్ట్రానిక్ మీడియా కొరకు, డిజిటల్ మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీవే నీ కార్యం జరిగించండి. సువార్త అన్ని మాధ్యమముల ద్వారా ప్రకటించబడినట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆదరణ దయచేయండి అయ్యా. దూరదేశాల్లో చదువుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారికి కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. మా జీవితంలో ఇంతవరకు నువ్వు చూపిన కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నువ్వు చేసిన మేలు ఏది కూడా మర్చిపోవట్లేదు. నేను స్తుతిస్తున్నా. మేమందరము ఇంకనూ ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలో ఎదగడానికి సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు. నీ మీద పూర్తిగా ఆనుకొని జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల యొక్క వ్యక్తిగత అవసరతలన్నీ వారు ఎందు నిమిత్తమైతే మొరపెడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, అడుగుతున్నారో వారన్నిటిని కూడా పొందుదురుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాలు గొప్ప నెమ్మది, సమాధానము, ఐక్యత దయచేయండి. సంఘాన్ని నానాటికి విస్తరింపచేయండి దేవానికి వందనాలు. నీ రాజ్యం వచ్చినట్లుగా సంఘ బిడ్డలము, సంఘము పనిచేయలాగిన సహాయం దయచేయండి. సంఘానికి కావలసిన విశాలమైన స్థలము మేము సొంతం చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఎక్కడైతే చర్చెస్ కన్స్ట్రక్ట్ చేయబడాలో అవన్నీ కూడా కన్స్ట్రక్షన్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అవసరతలో ఉన్న వారికి దేవా, అవసరతలు అందించడానికి సంఘాన్ని, మమ్ములను మీరు వాడుకోనండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. టీవీ పరిచయలు బట్టి నీకు వందనాలు. ఇంకనూ గంభీరంగా పరిచయలు అన్నీ కూడా జరగడానికి సహాయం దయచేయండి. గొప్ప రాజా, నీకు వందనాలు. అన్ని విషయాలు నీ చెల్లికి సమర్పిస్తున్నాం. ఈ దినమంతట్లో తోడుగా ఉండండి. రేపు దినాన్న నేను ప్రభు మీరు అద్భుతంగా మీరు మాతో మాట్లాడమని మేము వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి, కృప చూపించండి. ఇంతవరకు నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఈరోజు అంతటిలో నీ సహాయము, నీ కృప, నీ నడిపింపు మీరు మాకు దయచేయమని, ప్రతి భయాన్ని తొలగించమని, నీ వాక్యమును పదే పదే ధ్యానిస్తూ ధైర్యంతో ముందుకు సాగే కృప మీరు మాకు అనుగ్రహించమని కోరుచు యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి రేపు ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.